హలో ఎవ్రీవన్. సో, ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అప్‌గ్రేడేషన్ అవ్వాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాడనమాట. కొత్త టూల్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు. ఫస్ట్ మంత్ ఇంత హై ఎనర్జెటిక్, ఫుల్ మోటివేషను, బాగా స్వింగ్‌లో ఉన్నాడు. ఒక 2, 3 మంత్స్ అయిపోయిన తర్వాత వీనికి ఒక రకంగా ఇది స్టార్ట్ అయిపోయింది. నన్నెవరు చూడట్లేదు. నేను ఇంత కష్టపడుతున్నా, వర్క్ చేస్తున్నా, చదువుతున్నా, నన్నెవరు పట్టించుకోవట్లేదు. మేనేజర్ అసలే పట్టించుకోవట్లేదు. మరి 1 ఇయర్ తర్వాత ప్రమోషన్ ఇస్తున్న గ్యారంటీ ఏంది? అసలు నేను కరెక్ట్ చేస్తున్నానా లేదా? అనే కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అయిపోయింది క్యాండిడేట్‌కి. ఇంకొక నెల అలా గడిచేసరికి పక్కటి వానికి ప్రమోషనొచ్చేసింది. వీని పనయిపోయింది. చేతులు నలుపుకోవడం స్టార్ట్ అయిపోయింది. నేను 24 గంటలు కష్టపడుతున్నా, టూల్స్ నేర్చుకుంటున్నా. వానికేమో నా ముందే ప్రమోషనొచ్చేసింది. నాకు రాలేదు. నేను కరెక్ట్‌గానే ఉన్నానా? కన్‌ఫ్యూజన్. ఇంతలో ఫ్రెండ్స్ ఉంటారు గదా! ఆఫీస్‌లో వాడొచ్చి ఆహ్, "కొత్త టూల్ నేర్చుకోవచ్చుగా. ఇది ఆల్రెడీ ఔట్‌డేటెడ్ టూల్ గదా! ఇంత ఓల్డ్ టూల్ నేర్చుకుంటున్నావేంది?" అనేసాడనమాట. వీని కన్‌ఫ్యూజన్ చిరిగి చాటంతే సాపంత అయిపోయింది. ఫోకస్ పోయింది. వీడేం చేస్తున్నాడో అర్థం అవ్వట్లేదు. నేను తప్పు చేశానన్న భావన ఎక్కువైపోయి ఉన్న పర్ఫార్మెన్స్ గూడా, వర్క్ గూడా పోయింది. ఇక్కడ వీడు చేసిన మిస్టేక్స్ గూడా నేను మీకు చెప్పక్కర్లేదు. వీని టైమ్‌లైన్ 1 ఇయర్. కానీ వీడు 2, 3 మంత్స్‌కే నాకెవరు రికగ్నైజ్ జేయట్లేదు, నాకు ఏం రావట్లేదు అని 3 మంత్స్ నుంచే రిజల్ట్స్ ఎక్స్‌పెక్ట్ జేయడం స్టార్ట్ జేశాడనమాట. నెక్స్టు వీడేం జేస్తున్నాడో, వీడు ఏ టూల్ యూజ్ జేస్తున్నాడో, వీడు ఏ టూల్ నేర్చుకుంటున్నాడో వీనికి బాగా తెలుసు. పక్కోడు చేదో చెప్పినంత మాత్రాన వాడి మాట వినేసి వీడింకా కుంగిపోయాడు. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే పక్కోనితో కంపేర్ జేసుకోవడం. వాడెప్పుడు ప్రమోషన్ జర్నీ స్టార్ట్ జేసాడో వీనికి తెలీదు. బట్ వీని కళ్ళ ముందు ప్రమోషన్ అని కనపడేసరికి వీనికి రావట్లేదన్న టెన్షన్ ఎక్కువైపోయింది. ఇక్కడ ఏం మిస్ అయింది మరి? టార్గెట్ పెట్టుకోవడం తప్ప? కాదు. వీనికి క్యాపబిలిటీ లేదా? ఉంది. మరి ఏం మిస్ అయింది? పేషెన్స్ మిస్ అయింది. 1 ఇయర్ టైమ్‌లైనే 3 మంత్స్ నుంచి వీడు స్టార్ట్ జేసాడు. నాకు రిజల్ట్ రావట్లేదు, నాకు రిజల్ట్ రావట్లేదు. మంచి ఎగ్జాంపుల్ ఏంటిక్కడ? మనం ఒక సీడ్ వేస్తాం. సీడ్ ప్లాంట్ చేసిన తర్వాత రోజు తవ్వి చూసుకోం గదా! అది పెరుగుతుందా లేదా? రూట్స్ వచ్చినాయా లేదా? అవన్నీ ఏం చూసుకోం గదా! జస్ట్ రోజు వాటర్ పోస్తాం. ఎప్పటిదాకా? అది ఫ్రూట్స్ ఇచ్చేదాకా పేషెన్స్‌గా వెయిట్ చేస్తాం. అది ఫ్రూట్స్ ఇచ్చిన తర్వాత హ్యాపీ. సో, ఇలాగే మన లైఫ్‌లో గూడా ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత దానికి ఎండ్ వరకి అది ఫ్రూట్స్ ఇచ్చేదాకా వెయిట్ జేయగలిగే పేషెన్స్ ఉండాలి. లేకపోతే ఇలాంటి మధ్యలో డిస్టార్షన్స్ వచ్చి ఉన్నయి, ఉంచుకున్నవి మొత్తం పోతాయి.